తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన నీటి హక్కులు కాపాడటంలో రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా ఫైట్ చేస్తూనే ఉంటామన్నారు. ప్రజాభవన్లో గోదావరి బనకచర్లపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం వల్లే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన తెలంగాణ టెరిటరీ ఇక్కడ దాకా ఉండే 2014 2024లో డిపాజిట్లు కోల్పోయినారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలే. ఇప్పుడు ఆ పార్టీ నదుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్తోనే ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలనో చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పిండు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు, విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. మేము సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాం. కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం, మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి. చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ వేదికలో, ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే, ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ.
అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు.